కష్టమైన సుఖమైన సంతోషమైన విచారమైన మనసులోని భావాలను వ్యక్తీకరించడంలో ఒక్కో కళాకారుడిది ఒక్కో బాణి. చిత్రకారుడైతే తన మదిలోని భావాన్ని రంగుల ప్రపంచంగా కళ్ల ముందు ఆవిష్కరిస్తాడు. కొందరు చిత్రకారులు ప్రకృతిలోని అందాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తే మరికొందరు సామాజిక సమస్యలను కళ్లకు కడతారు. తన చిత్రాలతో మంచి సందేశాన్నిస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హేమంత్ పై ప్రత్యేక కథనం. ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం, అంటరానితనం ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. అంతరిక్షాన్ని ముద్దాడుతున్న అనాగరిక కట్టుబాట్లు, మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. వీటినే ఇతివృత్తాలుగా తీసుకొని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హేమంత్ కుమార్ ఎన్నో చిత్రాలు రూపొందించారు. సమాజాన్ని నిశితంగా పరిశీలించే హేమంత్ ఆవేదనకు వెంటనే చిత్రరూపాన్నిస్తారు. చేయి చాపి అడుక్కునే చిన్నారులు, కదలలేని స్థితికి చేరిన కూటి కోసం బతుకుబండిని లాగే వృద్ధులు, కూడుపెట్టని కులవృత్తులు, కాలం మారినా జీవం మారని గిరిజనులు, ఇలా ఎన్నో జీవిత కోణాలు, సమస్యల వలయాలు ఆయన చిత్రాల్లో కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే హేమంత్ చిత్రాలు సహజంగా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తాయి. హేమంత్కు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే అమితాసక్తి. అతడిలోని తృష్ణను గమనించిన పాఠశాల చిత్రకళోపాధ్యాయుడు ఎంతగానో ప్రోత్సహించారు. ప్రముఖ చిత్రకారుడు పడవల నారాయణరావు మార్గనిర్దేశకత్వం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించిన హేమంత్ చెన్నైలో డిప్లొమా పట్టా పొందాక 6 ఏళ్లు విజయవాడలోని ఓ యాడ్స్ కంపెనీలో స్క్రీన్ ప్రింటర్గా పనిచేశారు. చివరకు తెనాలిలోనే సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఎన్ని చేసినా చిత్రకళ పట్ల అతని తృష్ణ తీరలేదు. కంటికి కనిపించిన ఏ సమస్యనైనా క్యాన్వాస్ పైకి ఎక్కించాల్సిందే. అప్పుడప్పుడు మనసుకు నచ్చే నేతల ఫోటోలను చిత్రిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాంశ్ను ఎత్తుకున్న చిత్రం, ఒబామా దంపతుల జీవన చిత్రాలు జీవకళను ప్రతిబింబించేలా చిత్రించారు. భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలు రూపొందించి చిత్రకళ పట్ల అందరిలో ఆసక్తి పెంచుతానని హేమంత్ చెబుతున్నారు. సామాన్యుడు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంత అందమే కాదు అందులో ఉన్న బాధలు కూడా ఉన్నాయి. ఆ బాధలు నా చిత్రాల ద్వారా మీకు తెలియపరుస్తాను అనే ఆలోచన నాలో ఉన్నది. దాన్నే నేను ఇంప్లిమెంట్ చేసి ఇంకా మంచి మంచి చిత్రాలు వేసి ఎగ్జిబిషన్లు కండక్ట్ చేసి అక్కడక్కడ అందరికీ తెలియపరుద్దాం అనే ఉద్దేశం అది. సామాన్యుల కష్టాలు, కన్నీళ్లే హేమంత్ కుమార్ చిత్రాల ఇతివృత్తాలు. గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకట్టి అక్కడ సమస్యలను ప్రతిబింబిస్తూ హేమంత్ కుమార్ గీసిన ఎన్నో చిత్రాలు పండితుల, పామరుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన మరెన్నో చిత్రాలు గీయాలని, ఈ సమాజాన్ని చైతన్యం కలిగించేందుకు తన వంతు కృషి చేయాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీ న్యూస్, గుంటూరు.